ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ హరీష్కు నోటీసులు వస్తాయా రావా? ఏం జరుగుతుంది చూద్దాం. ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా ఇచ్చేందుకు సిట్ ఏర్పాట్లు. బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్లు నిందితుల వెల్లడి. నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్న సజ్జనార్ టీం. ఈ నెల 26 వరకు ప్రభాకర్ రావుకు కస్టోడియల్ విచారణ అంటున్నారు. చూద్దాం ఏమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనానికి సిట్ సిద్ధమైంది. అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, ఇక స్పెషల్ ఆఫీసర్ టార్గెట్స్ అంటే ఎస్ఓటి చీఫ్ ప్రణీత్ రావు, సిట్ ట్రాన్స్పోర్ట్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును విచారించేందుకు హైదరాబాద్ సిటీ కమిషనర్ సర్జన నేతృత్వంలోని సిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని నిందితులు వెల్లడించడం, ఇక రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లో ట్యాపింగ్ వల్ల అంతిమ ప్రయోజనం మాజీ సీఎం కేసీఆర్కే ఉండడం, ఇక సిద్దిపేట కేంద్రంగా జరిగిన ట్యాపింగ్లో హరీష్ రావు పాత్ర ఉందని చేర్చడంతో వీరిద్దరికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసిందట. ఇక సెటిల్మెంట్ నిజంగానే ఒకవేళ కేసీఆర్ కు హరీష్ రావుకు వీళ్ళిద్దరే మెయిన్ రోల్ కదా. నెంబర్ 1 ఇప్పుడు హరీష్ రావు నెంబర్ 3 అయిండు, మధ్యలో కేటీఆర్ నెంబర్ 2 అయింది. కాబట్టి వీళ్ళిద్దరికి ఫోన్ ట్యాపింగ్ లో నోటీసులు ఇస్తే ఒరిగేది ఏమని ఉన్నదా? 2 సంవత్సరాలు కాలం గడిపేసిండ్లు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కంప్లీట్గా కవిత ఆరోపణల నేపథ్యం కూడా ఉంది. సొంత బావ ఫోన్ కూడా ట్యాప్ చేసిన దరిద్రుడు కేటీఆర్ అని ఇండైరెక్ట్గానే తిట్టిపడేసింది. సొంత బావ ఫోన్, సొంత ఇంట్లో అల్లుడి ఫోన్ ఎవడైనా ఫోన్ ట్యాప్ చేస్తారని కల్వకుంట్ల కవిత తిట్టిన నేపథ్యం ఉంది. మరి నిజంగానే ఏం జరగబోతుంది? స్టేట్మెంట్లు రికార్డులు చేయడం ద్వారా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు సిట్ ఏర్పాటు చేయడం ద్వారా సిపి సజ్జనార్, హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తే సజ్జనార్ సార్ ఏమన్నా తీసే ఆస్కారం ఉంటుందా? కేసీఆర్ను, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును, ఇక్కడ తన్నీరు హరీష్ రావును ఆ లోపలికి పంపించే ఆస్కారం ఉంటుందంటే ది నెవర్ అంటున్నది సమాజం. నెవర్. ఇది టైంపాస్ ముచ్చట్లు. ఈ 420 హామీలు అడగకూడదు, 6 గ్యారంటీలు అడగకూడదు. ఈ చర్చ బయటికి పోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరగాలి. ఎన్ఐఏ చర్చనో, ఇంకొక చర్చనో, లేదంటే మార్వాడీల చర్చనో, ఇంకొక చర్చనో, ఏదో ఒకటి రాష్ట్రంలో అలజడి సృష్టించాలి. అలజడి సృష్టించి వాళ్ళని మనం కొంచెం నైట్ చీకటి ఒప్పందాలలో భాగంగా రాత్రి కలిసి వాళ్ళకి పైసలు ఇచ్చి ఏదో ఒక చర్చ నడిపించాలి రాష్ట్ర వ్యాప్తంగా. మళ్ళీ డెవలప్మెంట్ గురించి ఎవరు మాట్లాడతలేరు. నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా విజ్ఞప్తి, అసలు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక లేవనెత్తుతున్నాం, కానీ అసలైన డెవలప్మెంట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. నిజంగా డెవలప్మెంట్ ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరగట్లేదు అన్న డెవలప్మెంట్ కూడా మనం మాట్లాడలేకపోతున్నాం. డెవలప్మెంట్కు సంబంధించింది ఒక్కసారి చూద్దాం. ఇది కథ. స్టేట్మెంట్లు నోటిఫై ఆధారంగా విచారణ. ప్రభాకర్ రావు సిట్ విచారణలో వెల్లడించిన అంశాలతో పాటు ఆయన నియామకంపై సేకరించిన నోటిఫైడ్ ఆధారంగా సిట్ అధికారులు కేసీఆర్ను ప్రశ్నించనున్నారు. పదవి విరమణ పొందిన ప్రభాకర్ రావును ఎస్ఐబి చీఫ్ ఓఎస్డీగా నియామకం. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం తెలియదని మాజీ సిఎస్లు సోమేష్ కుమార్, శాంతి కుమారి సహా ఇతర అధికారులు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు కేసీఆర్ పర్సనల్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే ప్రభాకర్ రావును నియమించినట్లు ఆ సిట్కు వెల్లడించినట్లు సమాచారం. దీంతో పదవి విరమణ పొందిన ప్రభాకర్ రావును ఎస్ఐబి చీఫ్గా నియమించడంతో ఆ ఎస్ఓటి ఏర్పాటు, రాధాకిషన్ రావు ఓఎస్డీగా నియమించడానికి గల కారణాలను కేసీఆర్ నుంచి రాబట్టేందుకు విచారించినట్టు తెలిసింది. 2వ పేజీలో చూద్దాం. ఇది మొత్తం నిజంగా డైరెక్ట్ కొట్టలేదంట. 2వ పేజీలో చూద్దాం. ఈయనే ఉన్నది. ఇక ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ఈ నెల 26న ముగియనుంది. ఆయనను అమెరికా నుంచి తీసుకొచ్చిండ్రు. ప్రభాకర్ రావును తీసుకొచ్చి ఇక మొత్తం మేము కథం పట్టించేస్తాం, రాగానే జైల్లో వేసేస్తామన్నారు. అవును, జైల్లో వేసేస్తాం, మేము కథం పట్టిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు అతిగతి లేదు. ఆయన దగ్గర నుంచి కనీసం ఏం రాబట్టలేకపోతుంది. చదువు ఒకసారి. సుప్రీం రావు చెప్పినట్టే ఆపరేషన్లు. టీఆర్ఎస్ సుప్రీం సూచనల మేరకు 2017లో రాధాకిషన్ రావును సిట్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారు. ప్రధానంగా ఇతర పొలిటికల్ పార్టీలను తమ ఆధీనంలోకి తీసుకురావడంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఆర్థిక వనరులను దెబ్బతీసే విధంగా సుప్రీం నుంచి ఆదేశాలు వచ్చేవి. ఇందులో భాగంగా రాష్ట్రంలో
టీఆర్ఎస్ పాలనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టాల్సిన ఆపరేషన్లను రూపొందించారు. ఇందుకోసం ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా ప్రణీత్ రావు, భుజంగరావు, వేణుగోపాలరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న కలిసి ఆపరేషన్ టార్గెట్స్లో భాగంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించేవారు. ట్యాపింగ్ పరికరాలు, అత్యాధునిక సాఫ్ట్వేర్ టూల్స్ ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇందుకు గాను అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ద్వారా కోట్ల చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో సిబ్బంది సేకరించిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ ఆధారంగా టీఆర్ఎస్ సుప్రీం సూచించిన వారిని టార్గెట్ చేసి రైడ్ చేసేవారు. డబ్బు తీసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం, అక్రమ కేసులు బనాయించడం చేసేవారని కోర్టుకు సిట్ ఆధారాలు అందజేసింది. ప్రభాకర్ రావుకు సుప్రీం అండదండలు. సుప్రీం రావు ఆదేశాల మేరకు ప్రతి ఎన్నికల సమయంలో టీఆర్ఎస్కు చెందిన అభ్యర్థులే గెలిచే విధంగా ఇతర పార్టీలను కట్టడి చేశారు. ఇందుకోసం రాధాకిషన్ రావును రిటైర్మెంట్ తర్వాత కూడా 2020 ఆగస్టులో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ మరో 3 ఏళ్లు 2023 ఆగస్టు టాస్క్ ఫోర్స్ డీసీపీ కంటిన్యూ చేశారు. ఈ మేరకు ప్రత్యేక జీవో కూడా విడుదల చేశారు. ఇలా ఎస్ఐబి ఎస్ఓటి ప్రణీత్ రావు నుంచి వచ్చే సమాచారం ఆధారంగా రాధాకిషన్ రావు టీం హైదరాబాద్లో సెర్చ్ చేసేది. దుబ్బాక, హుజరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పక్కా సమాచారంతో ప్రత్యర్థుల ఇళ్లలో సోదాలు, అనుచరులకు గుర్తించి కోట్ల రూపాయలు సీజ్ చేసింది. ఈ సమాచారం అంతా ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు నుంచి సిట్ రాబట్టింది. ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు నుంచి సిట్ అధికారులు కీలక వివరాలు రాబడుతున్నారు. కులపిచ్చి కులం వరకు ఉండాలి. ఇప్పుడు హిందుత్వ ఎజెండాతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏం చేస్తారంటే నీ కులం గడపలోపే ఉండాలిరా, బయటకు వస్తే నువ్వు హిందూరా అని చెప్తారు వాళ్ళు. ఇక్కడ ఆయన వెలమ బిడ్డ కాబట్టి మొత్తం కులపోలను పెట్టుకున్నారు. వెలమోళ్ళను పెట్టుకుంటే ఆ వెలమోళ్ళని ఇప్పుడు ముంచిండు. అందుకే మనుషులను ప్రేమించాడు ఆయన. మొత్తం కులపిచ్చితో ముందుకెళ్తే నువ్వేం సాధించేది ఏం లేదు, లాస్ట్కు నీ బొంద తప్ప. బాస్ సుప్రీం ఆదేశాల మేరకే ప్రణీత్ రావు సహా మిగతా 3 నిందితులు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశామని చెప్తుండగా తప్పించుకునే అవకాశాలు లేకపోవడంతో బాస్ సీనియర్ ఆఫీసర్లు డీజీపీలకు అన్ని తెలుసని ప్రభాకర్ రావు సమాధానాలు ఇస్తున్నట్టు తెలిసింది. టీఆర్ఎస్ హయాంలో 2017 నవంబర్ 17 నుంచి 2022 డిసెంబర్ 31 వరకు మహేందర్ రెడ్డి డీజీపీగా పనిచేశారు. అప్పటికే 2016 నుంచి ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ డిఐజీగా పనిచేస్తున్నారు. మహేందర్ రెడ్డి పదవి విరమణ నేపథ్యంలో 2002 డిసెంబర్ 28న అంజనీ కుమార్ను గత సర్కారు డీజీపీగా నియమించింది. వీరిద్దరి హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ లో ప్రభాకర్ రావు తన మార్క్ చూపారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్ నెంబర్లు సహా దాదాపు 4200 ఫోన్లను ట్యాపింగ్ లిస్ట్ లో పెట్టారు. వారే వా, 4200 ఫోన్లను. 2018లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ మొదలుకొని 2020లో జరిగిన దుబ్బాక, 2022 అక్టోబర్లో జరిగిన మునుగోడు బై ఎలక్షన్స్, 2023 అసెంబ్లీ బై ఎలక్షన్స్ లో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించారు. ఇదంతా అప్పటి డీజీపీలకు తెలుసని ప్రభాకర్ రావు సిట్ కు వివరించారు. ఈ మేరకు మాజీ డీజీపీలు మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్ స్టేట్మెంట్లు రికార్డు చేసేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరుగా వారి వద్దకే వెళ్లి ఆ వివరాలు సేకరించనున్నారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు బాస్ ను రాధాకిషన్ రావును సుప్రీంను విచారించేందుకు సిట్ రంగం చేసింది. రంగం సిద్ధం చేసిందట. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు. బాస్ అంటే ఎవరు? కేసీఆర్ హరీష్ రావును సిట్ విచారించడానికి రెడీ అయిందట. ఫోన్ ట్యాపింగ్ 6200 మంది ఫోన్లను ట్యాప్ చేసిందండి. 4500 మంది ఫోన్లను ట్యాప్ చేసిందండి. మళ్ళీ వీళ్ళు ట్యాపింగ్ పాల్పడిన ప్రతి ఒక్కరు రికార్డ్ స్టేట్మెంట్ చేసిండ్రు. ఎవరు? బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి మొదలుకుంటే కవిత పిఎల కాడ నుంచి పోయి స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. కవిత వాళ్ళ భర్త కూడా ఫోన్ ట్యాప్ చేసిందంట. ఇంత దుర్మార్గం ఎక్కడిదిరా నాయన. అంటే ఒక సాత్రాలు ఊరికేనే పుట్టలేదురా నాయన. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందంట తెలంగాణలో. మీరేమనుకున్నారు? వ్యవస్థలన్నీ మా గుప్పిట్లోనే ఉన్నాయి. లీడర్లు ఎవరిని కలుస్తున్నారు, ఎటుపోతున్నారు, ఏం మాట్లాడుకున్నారు? ఈటల రాజేందర్ అన్న భార్యతో మాట్లాడిన మాటలు కూడా ఇంటారు కదరా దరిద్రులారా మీరు. ఈ ఉప ఎలక్షన్లలో అందరినీ ఈటల రాజేందర్ అన్నాడు కథం పట్టేయడానికే దళిత బంధు తీసుకొస్తే అదే దళిత బంధు మీ పానం తీసింది కదరా లాస్ట్ ఎలక్షన్లలో. ఏముచ్చట కాముచ్చట. మీరు మా వ్యవస్థలన్నీ మా గుప్పిట్లో ఉన్నాయి. మేము చెప్పినట్టు ఆడతారు. 100 సీట్లు పక్కా రాసి పెట్టుకో అన్నాడు కేటీఆర్. ఏడవన్నావే కేటీఆర్, ఎటువైంది?
ఎటుపోయింది? అందులోంచి అదే మీరు నికార్స్గా కొట్లాడింది అనుకో 100% గెలిచేవాళ్ళు. మీరు అక్రమంగా కొట్లాడి అంటే ప్రజలకేమో మేము హీరోలాగా చూపించుకుంటారు, కానీ మీరు చేసేది లఫంగా పనులేమో అట్లా ఉంటాయి. చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా బొంద పెడతారు త్వరలో. సెలబ్రిటీల దాంపత్య జీవితం కథం చేసారు కదా ఈ ఫోటో వల్ల, జర్నలిస్టులై, జడ్జిలై, మొత్తం అందరి